కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించిన పవన్ నిన్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీఠికాపురం సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమాలను వీక్షించారు. అలాగే పిఠాపురంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఇక 3వ రోజు కాకినాడ నగరంలో పర్యటించిన డిప్యూటీ సీఎం రంగరాయ మెడికల్ కాలేజ్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్త భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందించడంపై పవన్ ప్రశంసలు కురిపించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని హెలికాప్టర్లో మంగళగిరికి పయనమయ్యారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కామేశ్వరరావు. శ్రీదేవి చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం పర్యటన విజయవంతంగా ముగించుకుని ఇందాక 5-10 నిమిషాలకి చాప్టర్ ద్వారా మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే బయలుదేరడం జరిగింది. మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా పర్యటన అయితే మాత్రం ఆద్యాంతం కూడా ఆసక్తికరంగా సాగింది. ఏదైతే ఉందో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఇలాకాల సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. దానికి సంబంధించి నిన్న ఉదయం 10:30కి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో అయితే సంక్రాంతి సంబరాల్లో అయితే మాత్రం ఆయన పాల్గొన్నారు. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలు పేరిట నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో ముందస్తు సంక్రాంతి ఉత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హాజరయ్యారు. దానికి సంబంధించి సంక్రాంతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లా అంటేనే సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లా అన్నట్టుగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే మొత్తం ఈ అన్నిట్లో ఐకాన్ గా పవన్ కళ్యాణ్ అయితే నిలిచారు. మొత్తం సంక్రాంతి ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద గోదావరి జిల్లాలోనే చూడాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. సంక్రాంతి వైబ్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. దానికి సంబంధించి సంక్రాంతి హరిదాసులు గొబ్బమ్మలు మొత్తం అన్ని కూడా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతి సంబంధించిన మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా పవన్ కళ్యాణ్ మొత్తం కూడా సంక్రాంతి వేడుకలు మొత్తం పాల్గొని మొత్తం అందరితోనే మాట్లాడడం జరిగింది. అంటే తనకు ఎన్నికల ముందు తనకు రాజకీయ భిక్ష పెట్టిన పిఠాపురం నా సొంత కుటుంబ సభ్యులతో సమానం, నేను కుటుంబ సభ్యులతో ప్రతి సంక్రాంతి జరుపుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 2వ సంవత్సరం సంక్రాంతి వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి సంక్రాంతి వేడుకలు ప్రభుత్వం తరపు నుంచి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున చేశారు. మొత్తం నేను ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సంక్రాంతి వేడుకల్లో RRBHR గ్రౌండ్ పిఠాపురం వేడుకల్లో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మొత్తం కూడా సంక్రాంతిని ఉద్దేశించి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. మొత్తం తన కుటుంబంతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. అనంతరం నిన్న మధ్యాహ్నం ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్న నియోజకవర్గం పిఠాపురం సంబంధించిన పట్టణంలో ముంపుకు గురవుతున్న కాలనీలన్నీ కూడా పరిశీలించి ఏదైతే ఉందో లలితా నగర్, మోహన్ నగర్ ఇవన్నీ కూడా కొన్ని ప్లేసెస్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పరిశీలించిన అనంతరం వారితో మాట్లాడారు. అంటే మొన్న ఏదైతే ఉందో ఫ్లడ్స్ వచ్చిన ప్రతిసారి కూడా మేము ముంపుకు గురవుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న లాస్ట్ విజిట్ లో అయితే మాత్రం వారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించి నేను నెక్స్ట్ విజిట్ లో మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పి అన్న మాట ప్రకారం పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం లలితా నగర్, ఇందిరానగర్, మోహన్ నగర్ మొత్తం కాలనీలన్నీ కూడా పరిశీలించి మొత్తం వారి కాలనీ వాసులతో వారితో మమేకమై మాట్లాడారు. అంటే మీకు వచ్చిన సమస్య ఏంటి, దాని మీద ఏం చేయాలి నేను అనే దాని మీద మాట్లాడితే వారు చెప్పిన సమస్య ఏంటంటే డ్రైనులు నాళాలు మునిగిపోవడం, డ్రైన్లు ఎక్కడికక్కడ క్లాట్ అయిపోయి తన యొక్క ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు ప్లస్ డ్రైన్ల నుంచి వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం కాలనీలన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ కి మేజర్ ప్రాబ్లం గా చెప్పారు. దాన్ని తక్షణం పవన్ కళ్యాణ్ అధికారిని వెంటనే పిలిచి దీనికి సంబంధించిన కింద నాళాలన్నీ క్లియర్ చేయండి, క్లియర్ చేసి డ్రైనేజీలన్నీ కూడా క్లియర్ చేసి ఎప్పుడు నీరు అప్పుడు వచ్చే నీరు ఎప్పటికప్పుడు అవుట్ ఫ్లో వెళ్ళేటట్టు చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులను వెనువెంటనే అధికారులను ఆదేశించారు. కూడా ఆ సమస్య చెప్పిన వెనువెంటనే తక్షణం కూడా పవన్ కళ్యాణ్ దాన్ని స్పాట్ లోనే మొత్తం కూడా
మొత్తం స్పాట్ లో కూడా పరిష్కరించడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం నేను పిఠాపురం వచ్చే సంక్రాంతి చేసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న కాలనీ వాసులతో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చే సంక్రాంతి వేడుకలకు అందరూ కూడా పాల్గొనాలి. దానికి సంబంధించి అంటే నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. నా తోబుట్టువులు, నా అన్న చెల్లెలు, అక్క చెల్లెలతో నేను సమభావంతో చూసుకుంటున్నాను. మీరందరూ నెక్స్ట్ సంక్రాంతి మిస్ అయిన వారందరూ రావాలి, వచ్చే నాతో పాటు సంక్రాంతి వేడుకలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా మా కార్యాలయానికి మీ వినతి పత్రం రూపంలో అందివ్వాలని చెప్పేసి కాలనీ వాసులకి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. చెప్పడంతో కాలనీ వాసులందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే మాకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం, మాకు దీనికి సంబంధించి మా బాధలు ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం, కానీ మాకు ఇటువంటి నేరుగా నాయకుడు అంటే జనాల్లోనే ఉండాలి, పండగ అంటే ప్రజల్లోనే చేసుకోవాలి అనే ధీటుగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి కాలనీ వాసులు, పిఠాపురం వాసులు కూడా చెప్పడం జరిగింది. తమ సమస్య చెప్పిన వెంటనే కూడా స్పాట్ లో పరిష్కరించిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు అని చెప్పి కాలనీ వాసులు, లలితా నగర్, మోహన్ నగర్, ఇందిరానగర్ కాలనీ వాసులు అందరూ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి నిన్న పవన్ కళ్యాణ్ టూర్ మొత్తం కూడా ఆద్యాంతం కూడా పవన్ కళ్యాణ్ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ సంక్రాంతి పండగకి మీ ఇంటికి వచ్చాను, మన కుటుంబంతో జరుపుకున్నాం అన్నట్టుగా మొత్తం నడిచింది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిగా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలంలో కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇచ్చిన కాలనీకి మధ్య ఏదైతే ఉందో శుద్ధగడ్డ వాగు పొంగినప్పుడల్లా కూడా కాలనీ వాసులు అటు ఉండిపోయే పరిస్థితి ఉంది. వారికి గతంలో వినతి పత్రం అందివగా పవన్ కళ్యాణ్ నేను సంవత్సరంలోగా ఈ శుద్ధగడ్డ వాగు మధ్యలో బ్రిడ్జి కడతానని చెప్పి వారికి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నిలబెట్టుకుని ఈ రోజు ఆ బ్రిడ్జిని మొత్తం కూడా ఆయన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించి వారికి అందజేయడం జరిగింది. మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గ వాసులకు ఆ బ్రిడ్జిని సంక్రాంతి కానుగా అందిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం. దాంతో పాటు కూడా పవన్ కళ్యాణ్ సాయంత్రం పోలీసు డిపార్ట్మెంట్ తో సమీక్ష నిర్వహించారు. అనంతరం రంగరాయ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన కొన్ని కొత్త న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపనలు కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగాయి. మొత్తానికి ఏదైనా ఈ 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ టూర్ మొత్తం కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా జరిగింది. మొత్తం పవన్ కళ్యాణ్ ఇందాక 5:30 5:10 నిమిషాల కల్లా ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ 3:10 నిమిషాల కల్లా పవన్ కళ్యాణ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ మీద మంగళగిరికి అయితే బయలుదేరడం జరిగింది. శ్రీదేవి. రైట్ కమిషనర్.